రైతులకు అండగా ఉండాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సంకల్పించారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి కేసీఆర్ పొలం బాట పట్టనున్నారు. నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. నల్గొండ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభించనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి ఎద్దడి సమస్య కారణంగా రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయనే అంచనాలున్నాయి. ఒకవైపు సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే మరోవైపు ఇటీవల కురిసిన వడగండ్ల వానలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా ఉండాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సంకల్పించారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి కేసీఆర్ పొలం బాట పట్టనున్నారు. నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. నల్గొండ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి ఎద్దడి సమస్య కారణంగా రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయనే అంచనాలు ఉన్నాయి. ఒకవైపు సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే మరోవైపు ఇటీవల కురిసిన వడగండ్ల వానలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ పొలం బాట పట్టనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, కేసీఆర్ పొలం బాట పట్టనున్నట్లుగాను పంటలను పరిశీలించనున్నట్లుగాను తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సీజన్ లో మొత్తం కొన్ని దాదాపు 10 నుంచి 20 లక్షల మధ్యలో పంట పొలాలు ఎండిపోయినట్టు కూడా తెలిసిన నేపథ్యంలో ఇప్పటికే రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీళ్లు సదుపాయాలు కూడా ఎక్కడ కూడా అంటే నీటి కొరత కూడా వల్లనే ఈ యొక్క అంటే ప్రాజెక్టులలో నీరు లేకపోవడం వల్ల చాలా పంటలు ఎండిపోయిన నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పొలం బాట బట్టి ఒక రైతులకు అండగా నిలిచేందుకు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పొలం బాట కూడా వచ్చే నెల ఏప్రిల్ మొదటి వారంలో కూడా చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తానికి దీనికి సంబంధించి రైతులకు సంబంధించి అంటే కష్టాల్లో ఉన్న రైతులకు అండగా ఉండాలని కూడా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా సంకల్పించినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అంటే నల్గొండ నుంచి కూడా ఈ యొక్క యాత్ర కూడా ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో పర్యటించే అవకాశం ఉంది. ఇంకా షెడ్యూల్ ఖరారు కానప్పటికీ కూడా మొత్తానికి మాత్రం రైతుల వద్దకు వాళ్ళ యొక్క పరిస్థితులు, అసలు పంటలు ఎండిపోవడానికి కారణం అసలు ఏంటి, రైతులకు అండగా నిలిచేందుకు మాత్రం ఈ యొక్క యాత్ర చేపట్టే అవకాశం ఉంది. జ్యోతి, ఇకపోతే నల్గొండ నుంచే ప్రారంభించడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? అంటే మనము నల్గొండ జిల్లాలో ఎక్కువగా కూడా పంట నష్టపోయింది అంటే అక్కడే, ఎందుకంటే ప్రాజెక్టులు సకాలంలో నీరు విడుదల చేయకపోవడం వల్లనే కూడా అంటే గత ప్రభుత్వంపై కూడా సాకు చూపెట్టే విధంగా కూడా కాంగ్రెస్ చేస్తా అన్నట్టు చెప్పి ఇప్పుడు రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నారని కూడా తెలుసుకున్న నేపథ్యంలోనే రైతులకు అండగా నిలవాలని కూడా కేసీఆర్ యాత్ర అయితే నల్గొండ జిల్లాలోనే ఎక్కువ వరి కావచ్చు, అదేవిధంగా అన్ని పంటలు కూడా నష్టపోవడం జరిగింది. అంటే ఇలాంటి నేపథ్యంలో అక్కడి నుంచే ప్రారంభిస్తే బాగుంటుంది. అదేవిధంగా నల్గొండ తర్వాత ఖమ్మం, వరంగల్, అదేవిధంగా కరీంనగర్ అంటే అన్ని జిల్లాలో కూడా ఈ యొక్క యాత్ర చేపట్టే అవకాశం ఉంది. ఒక పంట పొలాలను పరిశీలించి రైతులకు అండగా నిలిచేందుకు భరోసాగా కూడా ఈ యాత్ర చేపట్టనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.